మహోత్సవం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. అయితే అక్కడ ఒక విషయం చెప్పారు. ఏమని అంటే భద్రాచలంలోనే రాముడు పుట్టినరోజే వివాహాన్ని చేయడం అనేది ప్రారంభించాము, అది అందరూ దాన్ని చేస్తూ ఉన్నారని. అంటే నిజానికి వాల్మీకి రామాయణంలో నవమి రోజు జరగలేదా కళ్యాణం? ఇప్పుడు గ్రంథాలలో మనకైతే నవమి నాడే అని ఉందండి. నవమి నాడే జననం, పునర్వసు నక్షత్రం జననం. అదే విధంగా ఈ అభిజిత్ ముహూర్తంలో శ్రీరామ నవమి నాడు, చైత్ర శుద్ధ నవమి నాడు అభిజిత్ ముహూర్తంలో సరిగ్గా మిట్ట మధ్యాహ్నం సందర్భంగా సీతారాముల కళ్యాణం జరిగింది మిథిలలో అనేటటువంటిది చాలా స్పష్టంగా రామాయణంలో ఉందండి. అంతేకాదు తెలుగులో వచ్చినటువంటి అనేక రామాయణంలో కూడా అదే పాటించారు. అయితే భద్రాచలం యొక్క ప్రభావం ఆ తర్వాత ఉత్సవాలలో రావడానికి అవకాశం ఉంది. ఎందుకొరకు అని అంటే తెలుగునాట కాబట్టి మనం చూస్తూ ఉన్నటువంటిది, మనకు మొట్టమొదటి తెలుగులో వచ్చినటువంటి రంగనాథ రామాయణం గోరబుద్ధారెడ్డి రాసినటువంటిది, దాంట్లో పరమాద్భుతంగా చిత్రీకరణ ఉంది. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మూల రామాయణం దగ్గర నుంచి, గోపీనాథ రామాయణం దగ్గర నుంచి, జనప్రియ రామాయణం, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రాసినటువంటి మా విశ్వనాథ సత్యనారాయణ గారి వరకు కూడా నిన్న మొన్న రామాయణ భానువు అనేటటువంటి పుస్తకం కూడా వచ్చేసిందండి. 108 విశేష పద్యాల్లో మొత్తం రామాయణం రాయడం. కాబట్టి ఇంకా అందుకే విశ్వనాథ వారు అన్నారు, మరలనిదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్న దిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగాన అన్నాడు. ఎంత గడుసుగా అన్నాడంటే ఒక మాట, చేసిన సంసారమే చేయిచునున్నది తనదైన అనుభూతి తనదిగాన అని అన్నాడు. తలచిన రాముని తలచద నేను నా భక్తి రచనలు నావిగాన అని అన్నాడండి. కాబట్టి అంటే దీన్ని అందరికి అర్థమయ్యేలాగా ఒకసారి చెప్తారా? అందరికి అర్థమయ్యింది, ఇది చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు రాస్తున్నారు రామాయణము అని అంటే, రోజు తినే అన్నం తింటున్నాం కదా మనం, రోజు మనము సాంసారిక జీవనంలో ఎలా ఉంటున్నామో అలాగే ఉంటున్నాం కదా. కాబట్టి పీల్చే గాలి పీలుస్తున్నాం, తినే అన్నం తింటున్నాము. కాబట్టి రామాయణం కూడా అంత గొప్పగా గాలి పీల్చినంత పీల్చి శరీరాన్ని నిలుపుకున్నట్టుగా రామాయణం కూడా అంత శక్తిని ఇస్తుంది మనిషికి అనేటటువంటి ఉద్దేశంతో తలచిన రాముని తలచద నేనును నాదైన నా భక్తి రచనలు నావిగాన అని అన్నాడండి. ఆయన విశ్వనాథ వారు అన్నాడు ఆ విధంగా. ఆ రామాయణం నేను రాయడానికి వాళ్ళేమో దేవతల అమృతం తీసుకున్నారు, రామ కథాసుధను నేను సేవించాను, నాకు అమృతమే అక్కర్లేదు అన్నాడండి. అంటే అంత రామాయణ గాథ జనజీవితంలో అంతగా ప్రచారమైంది, ప్రచలితమైంది, ఈ మార్గదర్శనం చేసిందండి. అది ఉద్దేశం. అయితే రామాయణాన్ని సమాజ దర్పణం అని ఎందుకంటారు? ఆ రామాయణం సమాజ దర్పణం అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకొరకు అని అంటే, రామాయణంలో ఏకపత్ని వ్రతత్వం ఉంది కాబట్టి రామునిలాగా ఉండాలి అని. అంటే నిజానికి ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, వివాహ వ్యవస్థలో పతివ్రతల గురించి మాట్లాడుతూ ఉంటారు, రాముడికి ఒక్కడికి మాత్రమే ఏకపత్ని వ్రతుడు అని చెప్పి గొప్పగా చెప్తూ ఉంటారు. అంటే చాలా మంది ఇప్పుడు అక్కడి నుంచి ఆ ప్రభావం పడింది కాబట్టే సమాజం ఈ విధంగా ఉంది. ఎక్కడో ఒక రాజులు పూర్వకాలంలో ఏమిటి అంటే, ఏలేవాడికి 700 మంది భార్యలు అని అనేటటువంటి రకంగా ఒక సామెత వచ్చిందండి. కాబట్టి పరిపాలకుడు అయినటువంటి వాడు తన తనకు శత్రువులు పెరగొద్దని ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని పెళ్లి చేసుకొని ఎక్కువ మందిని ఆ విధంగా తన అంతఃపురం తెచ్చుకున్నట్టయితే వాళ్ళందరూ తన కుటుంబంలోనికి వస్తారు, ఎదురు తిరగరు అనేటువంటి ఉద్దేశంతో కూడా చేశారు. అంతేకాకుండా భోగలాలస్త కూడా ఇది చాలా పెద్ద తప్పండి. భోగలాలస్త ఉండే వరకల్లా సామాజిక జీవనంలో కూడా భోగలాలస్త వచ్చినట్టయితే ధర్మ పరిపాలన ఎక్కడ ఉంటుంది? కార్యసిద్ధి కంటే వ్యక్తి విలాస జీవితానికి అలవాటు పడ్డట్టయితే సామాజిక జీవితంలో తాను పెట్టుకున్నటువంటి చట్టాలు ఏమైపోతాయి? అందుకొరకని చెప్పేసి రాముడిని ఆదర్శంగా తీసుకోవడంలో ఉద్దేశం అది. అంతేకాదండి, సీతమ్మ వారిని రాముడు ఏ కారణంగానో అడవిలోకి వదిలినా కానీ, అడవికి ఆమె వెళ్ళిపోయినా కానీ, కారణం ఏదైనా కానీ, అర్మిలిని గాని దయగాని హాయి గాని అది ధననేల జానకినైనా గాని ప్రజల అనురంజనమునకై వదలు నాకు హృదయమున గలుగది స్వంత ఏని వంత అన్నాడు. దీని అర్థం ఏంటంటే, నా ప్రేమ కానీ నా సౌఖ్యం కానీ నేను ప్రజల మంచి కొరకు, ప్రజల ఆనందం కొరకు చిట్ట చివరికి ఇవి ఏది కాదు, నా సీతను కూడా నేను వదిలేస్తాను, ప్రజల యొక్క క్షేమమే నాకు కావాల్సింది, అందుకొరకు సీతనైనా వదిలేస్తాను అన్నటువంటి ప్రతిజ్ఞ అండి ఇది. ఉత్తర రామచరిత్రంలో ఈ శ్లోకం ఉంటుంది, దానికి అనువాదం వేద వెంకటరాయ శాస్త్రి గారు ఇప్పుడు నేను చెప్పింది. కాబట్టి ఆ విధంగా అన్నటువంటి రాముడు చివరికి సీతను అన్నట్టుగానే ఆమెను పరిచయించాడు. అయితే ఇక్కడ పరిచయించిన కానీ సీత అప్పుడు గర్భవతిగా ఉన్నది. భర్త లేకున్నా, తండ్రి లేకున్నా, బంధువర్గం లేకున్నా
తాను కొడుకులను కన్నది, తాను పెంచింది. కానీ తన ధర్మాన్ని తాను నిర్వర్తించింది. నా బిడ్డల్ని నేను ఎంత చేశాను అంటే ఒక్కదాన్ని అయ్యున్నా కానీ నేను రామునంతటి వాళ్ళుగా వాల్మీకి సహాయం ఉందనుకోండి, ఆశ్రమంలో అందరూ తోడ్పడ్డారనుకోండి అమ్మవారికి, అది ఆదర్శం ఇక్కడ. అంటే ఒంటరిగా ఉన్నా భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను చేయాల్సిన ధర్మ కర్తవ్యాన్ని, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి అనేటటువంటి సందేశం సీతమ్మ వారు అందించారు. కానీ లోకంలో ఏమంటారంటే ఇన్ని కష్టాలు పడ్డది సీత, మనము వస్తున్నాయి, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అంటారండి లోకంలో. ఈ సామెత వచ్చింది. అంత ధైర్యం ఉంది కాబట్టి అంత ధైర్యం ఉండాలి. మనం పీత కష్టాలు పీతవని మనం తక్కువ అనుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి మీరు చెప్పినట్టు సీత అని పేరు పెట్టడానికి కూడా భయపడుతూ ఉంటారు చాలా మంది. సీత అని పేరు కూడా ఎక్కువగా ఇష్టపడరు. అవును, కానీ పెట్టుకుంటారు. సీతయ్య, సీతారావు, సీతారామరావు, సీతమ్మ, సీతని అనగానే కష్టాలు అని మాట్లాడుతూ అనుకుంటారు. అలాగే మీరు సమాజ దర్పణం గురించి చెప్తున్నారు. సమాజ దర్పణం గురించి ఎందుకంటే రాముని లాగా తండ్రి మాటను పాటించాలి. ఒకటి, రాముడు ఏ విధంగానైతే సామాజిక జీవితంలో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళ కొరకు తాను తోడ్పడ్డాడు, పక్షులకు తోడ్పడ్డాడు, వానరులకు తోడ్పడ్డాడు, గుహునికి తోడ్పడ్డాడు, శబరికి తోడ్పడ్డాడు, అహల్యకు తోడ్పడ్డాడు. ఈ విధంగా ప్రజా జీవితంలో కలిసిపోయినాడు ఆయన. కాబట్టి సమాజం దర్పణంగా రామాయణం కనిపించడానికి అది కారణం. కాబట్టి అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళు రాముడు వెళ్ళిపోతుంటే మేమెవరం కూడా అయోధ్యలో ఉండమని చెప్పేసి అందరూ అయోధ్యను వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఆయన వెంబడే. ఆ గంగా తీరానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సుమంత్రుడు వాళ్ళ మంత్రితో చెప్పి, రాత్రికి ప్రజలంతా పడుకొని ఉంటారు, అప్పుడు మమ్మల్ని మేము అవతలకి వెళ్ళిపోతాము, వాళ్ళు వెనక్కు వెళ్ళేటట్టుగా చేసేయమని చెప్పి రాముడు వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రజలకు అంత ప్రేమ. కాబట్టి రాముడు అరణ్యానికి పోయిన సందర్భంగా అడవిలో రాముడు ఎలా ఉన్నాడని అన్ని కష్టాలు అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పడ్డారు అనేటటువంటి చెప్తారండి. అందుకొరకని చెప్పేసి రామాయణంలో ఉన్నటువంటి రామ జీవితం ఏదైతే ఉందో సామాజిక జీవితం మీద ఆ ప్రభావం అంతా ఉండడం, తల్లి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, సీతారాముల యొక్క జీవితం, ఈ అదేవిధంగా లక్ష్మణ, ఊర్మిళ లక్ష్మణుడు, మాండవి భరతుడు, శృతకీర్తి శత్రుఘ్నుడు, వీళ్ళందరినీ మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఆ ప్రభావం సామాజిక జీవితంలో ఉంది అని తెలిసిపోతుందండి.